వెల్కమ్ టు మా తెలంగాణ టీవీ. ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ గత 2 రోజుల క్రితం జరిగిన మెదక్ ఘటనలో విధి నిర్వహణను నిర్లక్ష్యం చేసిన పోలీసులను సస్పెండ్ చేయాలి. హిందువులకు ఓ నీతి, ముస్లింలకు ఓ నీతిలా పోలీసులు వ్యవహరిస్తున్నారు. మహిళా ఏఎస్ఐని బూతులు తిట్టిన వారిని కూడా ఏం చేయకపోవటం సిగ్గుచేటు. తప్పుడు పనులు చేసిన పోలీసులను కూడా అక్కడికే పంపుతాం. ట్యాపింగ్ లో పట్టుబడ్డ కొందరు పోలీసులు ఎక్కడ ఉన్నారు? ఐజీ రంగనాథ్ కు కరీంనగర్ లో మెదక్ లో అత్యుత్సాహం చూపుతున్నారు. రఘునందన్ ఎవరికి భయపడరు. మీకు సహకారం చేస్తుంటే మీరు ఆధార్ కార్డులు తెమ్మని స్టేషన్ లో గంటల తరబడి ఉంచుతున్నారు. 2 రోజులు సంయమనం పాటించాం. ఆరిఫ్ ఇంజూర్డ్ అయి ఏ హాస్పిటల్లో ఉన్నారు? మెదక్ ఎస్పీకి చెబుతున్న ఆరిఫ్ ను వెంటనే అరెస్ట్ చేయాలి. చట్టాన్ని సరిగ్గా పనిచేయించండి. ఫోన్ ట్యాపింగ్ లో ఏ గతి పట్టిందో మెదక్ పోలీసులకు అదే గతి పడుతుంది. ఫోన్ ట్యాపింగ్ లో కూడా మీలాగానే కొంతమంది బాగా ఉత్సాహపడ్డారు. యాడున్నారో గుర్తుపెట్టుకోర్రి. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మెదక్లో ఉన్న 2 సిఐలకి మీ వీడియోలు, మీ సీసీ ఫుటేజ్లు నేను ఇప్పుడు వస్తున్న ఎస్పీ ఆఫీస్కి. టౌన్ పోలీస్ స్టేషన్లో ఉన్న 14 మందిని మీరు పంపిస్తే మేము ఎస్పీ ఆఫీస్ నుంచి ఇంటికి పోతాం. లేకపోతే టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఇడిపించుకోమంటే బరాబర్ ఇడిపించుకొని పోతాం. ఏం కాదు, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటారు, కేసులు అవుతాయి. ఈ కేసులకు భయపడ్డాడు కాదు రఘునందన్. మీ రంగనాథ్ గారికి కూడా చెప్తా ఉన్నా, ఐజీ గారికి. రంగనాథ్ గారు ఇంతకుముందే మీకు 1-2 సార్లు బీజేపీ వాళ్ళ చేతిలో శృంగభంగం అయింది. కరీంనగర్లో, వరంగల్లో ఎక్కువ ఉత్సాహం చూపెట్టారు మీరు. మేము ఎవరి గురించి, వ్యక్తుల గురించి మాట్లాడొద్దు అనుకుంటున్నాం, అయినా మీరు రెచ్చగొడతా ఉన్నారు. కాబట్టి ఒక్క లైన్ మాత్రం స్పష్టంగా చెప్పిపోతా, జస్టిస్ మే బీ డిలేడ్, బట్ మీరు మాత్రం ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తారు.